ఒక లీడర్ అంటే చెప్తాను, లీడర్ అంటే ఒక కుటుంబంలో తండ్రి అట్లవాడు. ఈ భారతదేశం మన కుటుంబంలో నలుగురికి పోషించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అటువంటి వాడు మా ఇట్లా వాళ్ళకు డబ్బులు ప్రతి కుటుంబానికి 1,00,000 నుండి 2,00,000 వరకు లబ్ధి పొందినాం మేము. ఇంతకుముందు మాకు ఏదైనా కావాలంటే మేము కష్టపడినాము, నీకేంది ఇచ్చేది మేము అని చెప్పినారు. మేము కష్టపడినాము, మీకు ఇచ్చేది లేదు. ఎవరు చంద్రబాబు ప్రభుత్వంలో కమిటీ నెంబర్లు మీకు ఇచ్చేది లేదు. మా కుటుంబంలో మా వాళ్ళకు 4 మందికి మాత్రమే మేము సాయం చేస్తాం. కాబట్టి వాళ్ళను చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ప్రతి విషయానికి జగన్ను సైకో అంటున్నాడు. ఎందుకుగా సైకో? మాలాంటి కుటుంబాలకు మా బిడ్డలకు మాకు ఎంతో ఆసరా ఇచ్చి ఎంతో అప్పుల్లో ఉండి కూరుకుపోయిన వాళ్ళము గడ్డక లేపి మీరు బతుక్కోండి అని చెప్పి ఒక తండ్రి మాదిరి, ఒక దేవుని మాదిరి మమ్మల్ని కాపాడినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎల్లవేళలా నేనే ప్రతి ఒక్క ఆశీస్సులు ఉన్నాయి, ప్రపంచమంతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా జరిగేదే కాదు. షర్మిలమ్మకు కూడా కొన్ని విషయాల్లో తెలియదు. షర్మిలమ్మ చాలా తప్పు చేస్తుంది. షర్మిలమ్మ అర్థం చేసుకోవాల్సిందే. మీకు చిచ్చు పెడుతున్నారు, మీకు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాడు అతను. వాళ్ళ కుటుంబమే చిచ్చు పెట్టే వాళ్ళ మామని ఎన్నుపోటు పొడిచినాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల. మాలాంటి వాళ్ళు బాగుపడాలంటే షర్మిలమ్మ గారు అర్థం చేసుకోవాలా, దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి 10 కోరుతున్నాం.